ఋషికొండ భవనాల్ని హోటల్స్‌గా మార్చడానికి వినియోగించే ఉద్దేశంతో ప్రస్తుతం నిర్మాణం జరిగిన భవనాలపైనే మరో 2 అంతస్తుల్లో 60,000 చదరపు అడుగుల్లో 100-150 గదులు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. ఋషికొండ భవనాలను ఎలా ఉపయోగంలోకి తేవాలని దాని మీద ఏర్పాటైన మంత్రుల కమిటీ బుధవారం సమావేశమైంది. ఆ తర్వాత మంత్రి దుర్గేష్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. భవనాలకు పెద్ద పెద్ద హోటల్స్ నిర్వహించే సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ఈ క్రమంలో కొన్ని సంస్థలు ఆ నిర్మాణాలకు అదనంగా స్థలం కావాలని కోరినట్టు చెప్పుకొచ్చారు. ఋషికొండ కింద 9 ఎకరాలు స్థలం గుర్తించి ఆ స్థలాలను భవనాలతో పాటు అప్పగించాలని నిర్ణయించినట్టు చెప్పారు. దేశంలోని పెద్ద హోటల్ సంస్థలు తాజ్, లీలా ప్యాలెస్, అట్కా స్కోర్, ఫెమా వంటివి ఇందుకు ఆసక్తి చూపించినట్టు వెల్లడించారు. ఈ నెల 28న మరోసారి కమిటీ సమావేశమై సమగ్రంగా చర్చిస్తుందని చెప్పారు. అలాగే ఋషికొండ ప్యాలెస్లోని చివరి 2 బ్లాక్లను ప్రజలకి ఆర్ట్ గ్యాలరీ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, ఇతర అవసరాల కోసం ఉంచుతామని మంత్రి తెలిపారు. ఇప్పుడు ఇంతమంది ఎగబడుతున్నారు ఋషికొండకి. ఇంతకుముందు అబ్బే అక్కడ ఏది ఉండదు, ఏమీ జరగకూడదు అన్నారు. ఇంకోటి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తే రైట్ అంట, అట్లాగే ఇప్పుడు ఆ ఖాళీ స్థలం ఇచ్చేస్తే రైట్ అంట. ఇదే విచిత్రంగా ఉండేదన్నమాట.